రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అప్పుడప్పుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఇంట్లో కానీ శంకు పుష్పాలను చూసి ఉంటాం. ఈ శంకు పుష్పాలు అనేవి చాలా ప్రాశస్త్యం పొందినవి. ఎందుకంటే మనం పూజల్లో ఈ యొక్క శంకు పుష్పాలని వాడుతూ ఉంటారు. మరి ఈ శంకు పుష్పాల యొక్క ఉపయోగాలు కూడా మనం తెలుసుకుంటే ఇంకా మంచిది కదా. మరి శంకు పుష్పాల వల్ల ఉండేటటువంటి యూజెస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ భూమి పైన ప్రతి ఒక్క మొక్క కూడా ఏదో ఒక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాంటి వాటిలో శంకు పూల మొక్క ఒకటి. ఈ శంకు పూల మొక్క యొక్క ఉపయోగాలు తెలిస్తే ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోక తప్పదు. ఈ మొక్క తెలుగులో శంకు పుష్పి లేదా దిందిన మొక్క అని పిలవడం జరుగుతుంది. హిందీలో గిరికన్యక అని, సంస్కృతంలో అపరంజిత మొక్క అని పిలవడం జరుగుతుంది. ఈ మొక్క ఏషియన్ కాంటినెంట్కి చెందినవి. ప్రపంచమంతా కూడా ఈ మొక్కలు విస్తరించి ఉన్నాయి. ఇది చాలా చక్కగా తీగ జాతి మొక్క అయినప్పటికీ గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్క పొలాల కంచెల వెంబడి, రహదారులకు, అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుష్పాలు కలిగిన మొక్కలు చాలా వరకు మనం చూసే ఉంటాం, కానీ దీని ఉపయోగాలు తెలియక దాన్ని ఒక పువ్వుల మొక్కలానే చూస్తుంటాం. ఈ యొక్క శంకు పుష్పి మొక్కలను ఆయుర్వేదంలో పూర్వకాలం నుంచే విరివిగా వాడడం జరుగుతోంది. చాలా రకాలైన రోగాలకు ఇది చికిత్సగా వాడడం జరుగుతోంది. అంతేకాకుండా మరొక విచిత్రమైన విషయం ఏంటంటే భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కని వాడడం జరుగుతుంది. మరియు శంకు పుష్పాలను దేవతార్చనలో విరివిగా వాడుతూ ఉంటారు. ఈ మొక్కను మన ఇంట్లో పెంచుకుంటే ఎంతో అదృష్టం ఆ ఇంటికి కలుగుతుందట. ఆ ఇంట ధనానికి లోటే ఉండదట. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క పుష్పాలు దేవతారాధనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ మొక్కలను చాలా మంది ఇళ్లలో పెంచుకుంటూనే ఉంటారు. అయితే ఇలా పెంచుకోవడం వల్ల ఆ ఇంట ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందట. కష్టాలన్నీ తీరిపోతాయట. ఈ మొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి తేనె కలిపి తీసుకోవడం ద్వారా మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుందట. మెదడు యొక్క పనితీరు పెరుగుతుందట. ఇది మెదడుకు మంచి ఆహారం లాంటిది. మతిమరుపు అనేది తగ్గిపోయి మెదడు మంచి ఆరోగ్యంగా చక్కగా షార్ప్గా పనిచేసేలా చేస్తుందట. అంతేకాకుండా 2 కప్పుల నీటిలో ఈ శంకు పుష్పి మొక్క యొక్క వేరు ఒక 2 ఇంచులు ఉండేది వేసి 1 కప్పు వచ్చే వరకు మరిగించాలి. అలా మరిగించిన కషాయాన్ని తాగితే జ్ఞాపక శక్తిని ఇవ్వడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆలోచన విధానం చక్కగా ఉండేలాగా, షార్ప్గా ఉండేలా చేస్తుంది. ఇది సైంటిఫిక్ రీసెర్చ్లో నిరూపించబడింది. ఇలా త్రాగడం ద్వారా మరొక ఉపయోగం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మందిని వేధించేటటువంటి వీర్య కణాల లోపాన్ని దూరం చేసి వీర్య కణాల యొక్క కౌంట్ని పెంచుతుంది. ఈ మొక్క వేరు తరచూ శుభ్రంగా కడుక్కుని నోట్లో పెట్టుకుని నములుతూ రసాన్ని మింగుతూ ఉండాలి. అలా ఉండడం ద్వారా బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. చూడడానికి నీలి రంగులో చక్కగా ఆకర్షణీయంగా ఉండేటటువంటి ఈ యొక్క మొక్కలో మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎవరైతే మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారో, అలాగే దీర్ఘ తలనొప్పితో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఇలా చేస్తే సరిపోతుంది. అదేంటంటే దీని యొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి నీళ్లలో కడిగి దంచి రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని మన 2 ముక్కులలో 3 చుక్కల చొప్పున వేసుకోవాలి. అలా వేయడం ద్వారా ఆ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. మైగ్రేన్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఎవరైతే దీర్ఘకాలిక శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దీనికోసం దీని వేరును సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని స్పూన్ తీసుకుని పాలలో కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. ఇలా తాగడం ద్వారా దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేవి నయమైపోతాయి.
జ్వరం తగ్గకుండా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే కనుక దీని యొక్క వేరుని సేకరించి శుభ్రంగా కడిగి దంచి నీళ్లలో వేసుకుని మనం డికాక్షన్లా కాసుకోవాలి. అలా కాచినటువంటి డికాక్షన్ని ఉదయం సాయంత్రం 2 పూట్ల 2 స్పూన్ల చొప్పున తీసుకుంటూ ఉంటే ఇలా మళ్ళీ మళ్ళీ వస్తున్నటువంటి జ్వరం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఇక దీర్ఘకాలికంగా మనకు దగ్గనేది ఇబ్బంది పెడుతున్నట్టయితే చక్కగా ఈ శంకు పుష్పి వేరు, నల్ల మిరియాలు, 7 తులసి ఆకులు ఒక గ్లాస్ నీళ్లలో వేసి మరిగించి వడపోసుకుని త్రాగడం చాలా మంచిది. ఇలా చేస్తే దీర్ఘకాలంగా ఉన్నటువంటి దగ్గు అనేది తగ్గిపోతుంది. చాలా మందికి నోట్లో ట్రాన్సిల్స్ వస్తూ ఉంటాయి. అంటే మన యొక్క కొండ నాలుకకి 2 వైపులా 2 గవత బిళ్ళల్లా వస్తూ ఉంటాయి. వాటిని ట్రాన్సిల్స్ అని అంటారు. అలా వచ్చినటువంటి వారు చాలా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచి నీరు కూడా త్రాగడం చాలా కష్టం. దానికోసం నీళ్లలో శంకు పుష్పాల ఆకులు మరియు జామ ఆకులు వేసి డికాక్షన్లా కాచి రోజుకు ఒక 4-5 సార్లు నోట్లో వేసుకుని గాగ్లింగ్ చేయాలి. అంటే గొంతులోకి పోసుకుని వాటితోటి ఆ వాటర్ తోటి మనం గాగ్లింగ్ చేయాలి, పుక్కులిస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా ట్రాన్సిల్స్ అనేవి తగ్గిపోతాయి. కడుపులో నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు వీటి యొక్క కాయల విత్తనాలను దంచి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని నీళ్లలో కలుపుకుని త్రాగితే కడుపులో నొప్పి తగ్గిపోతుంది. కొంతమందికి వృషణాల చుట్టూ నీరు చేరే వ్యాధిని హైడ్రోసిమ్ అంటారు. దీనికోసం దీని యొక్క విత్తనాలను పేస్ట్లా చేసి వృషణాల చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ యొక్క జబ్బు అనేది తగ్గిపోతుంది. సుఖ వ్యాధులు, గనేరియా వ్యాధుల్లో వీటి ఆకులు నీళ్లలో వేసి మరిగించి చల్లారాక ఈ నీళ్లతో కడుగుతూ ఉంటే గనేరియా వ్యాధి తగ్గిపోతుంది. బోధకాలికి ఈ శంకు పుష్పి మొక్క ఔషధంగా పనిచేస్తుంది. ఈ మొక్క యొక్క వేరును తీసుకుని నీడలో ఆరబెట్టి ఎండాక పొడిగా చేసుకుని అలాగే ఈ యొక్క కాయల విత్తనాలు పొడి చేసుకుని రెంటిని ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీనిని ఒక గ్లాస్ నీళ్లలో వేసుకుని త్రాగుతూ ఉండాలి. ఇలా చేస్తే బోధకాలు వ్యాధి నయమైపోతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ శంకుపుష్పి మొక్క యొక్క ఆకులకు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయని నిరూపించబడింది. ఈ మొక్క ఆకులను పేస్ట్లా చేసుకుని గాయాలు, పుండ్ల మీద పైపూతగా పూస్తూ ఉండడం ద్వారా త్వరగా మానేలా చేస్తుంది. వీటి యొక్క పుష్పాలు యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలను కలిగి ఉంటాయి. నీళ్లలో పుష్పాలను వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత అందులో కొద్దిగా తేనెను కలిపి టీలా త్రాగడం వల్ల చాలా రకాల వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొక్కను పిల్లలకు పాలిచ్చే తల్లులు ఏ విధంగా వాడకూడదు, పిల్లలు కూడా ఎలాగూ వాడకూడదు. కాబట్టి ఈ శంకుపుష్పి మొక్క వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా మీకు ఈ శంకుపుష్పి మొక్క దొరికితే తప్పకుండా తెచ్చుకోండి, దాని యొక్క ప్రయోజనాలను పొందుకోండి. వీటిల్లో ఏదైనా అనారోగ్యంతో మీరు బాధపడుతున్నట్టయితే తప్పకుండా మీరు ఈ యొక్క శంకుపుష్పిని తెచ్చుకుని వాడుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.